ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ శుభాలు కలుగునుగాక. బాగున్నారని మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత ఆశీర్వదింపడుతురుగాక. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం అండి. ఈ వాక్యం వింటుండగానే మీలో ఉన్నటువంటి ప్రతి శరీర రుగ్మతలు, ఆర్థిక ఇబ్బందులు, మానసికమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవునుగాక. యేసు నామంలో ఆత్మీయ లోతుల్లోకి నడిపించబడుతురుగాక. ప్రభు యొక్క ఆత్మ మిమ్మల్ని అందరినీ కూడా ఆవరించుకునేగాక. మీ మనసుల మీద, మీ శరీరాల మీద, గృహాల మీద దాడి చేసిన ప్రతి విధమైనటువంటి దురాత్మ చీకటి అంధకార శక్తుల యొక్క ప్రభావం అంతా కూడా కాలిపోయి పాతలో రాలిపోవునుగాక. యేసు నామంలో ఆమెన్, ఆమెన్, ఆమెన్. కంప్లీట్గా మీ మనోనేతలు కంప్లీట్గా వెలిగింపబడిన గాక. హృదయాలు తెరవబడిన గాక. అనేక మందికి సువార్థికులుగా మారిపోదురు గాక. యేసు నామంలో ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా శనివారం సాయంత్రం 6:30 గంటలకి వస్తున్నటువంటి బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ కార్యక్రమాన్ని అనేక మందికి చూపిస్తున్నారు, అనేక మందికి పంపిస్తున్నారు. షేర్ చేస్తున్నందుకు చాలా సంతోషం. అంతేకాదు ఎస్ఎస్ రావు గారి యొక్క సాక్ష్యం అందరికీ ఆదర్శం అన్నటువంటి మరి మెసేజ్ని కూడా, వీడియోని కూడా అందరికీ పంపిస్తూ అనేక మంది ద్వారా ఫోన్లు చేపిస్తున్నారు. అందరి బట్టి మీ అందరికీ కూడా నా కృతజ్ఞత వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. ఈ సంవత్సరం అంతా ఇంతవరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని చేత ప్రేరేపించబడి మరి కార్యక్రమ నిమిత్తం, మరి సువార్త పరిచయ నిమిత్తం అనేక మంది వెలుగులోకి వచ్చేటట్లు, మరి అనేక మంది ఎంతోమంది ద్వారా ప్రభు మరి ప్రేరేపణ కలిగించి గుప్పెళ్ళు ఇప్పించిన విధానాన్ని బట్టి గొప్ప మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లిస్తూ మీ అందరికీ సంపూర్ణమైనటువంటి దీవెనలు, మానసిక, శారీరక, ఆత్మీయ, ఆర్థిక పరిస్థితులు అన్నింటిలో కూడా మీరు పైకి లేవనెత్తబడాలని కోరుకుంటూ ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఏ ఒక్కరిని కూడా నేను మర్చిపోలేదు, బాధపడకండి, ఓకేనా? ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడాను మరి స్వస్థత కూడికలు ఇక్కడ మా ఇంటి దగ్గర జరుగుతాయి. ఏం లేదు, ఈజీ అడ్రస్ చెప్తున్నాను. మరి గోకపేట జంక్షన్ దాటిన తర్వాత లక్ష్మీ నారాయణ అపార్ట్మెంట్ పక్కా త్రోవలోనే అక్కడ బోర్డు కూడా పెట్టాను, ఎస్ఎస్ రావు అని చెప్పేసి. ఎవరైనా వచ్చిన రావచ్చు, తప్పకుండా మీరు హీలింగ్ పొందొచ్చు. అది ఎలాంటిది అయినప్పుడు కూడా మనం కాదు కదా, ప్రభు కదా చేసేది. మీకున్న విశ్వాసం బట్టి తప్పకుండా ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. ప్రియులారా, అది మీరు మరి జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి ఒడ్డూరు, తణుకు దగ్గర ఒడ్డూరు ఫస్ట్ బుధవారం, వచ్చే నెల ఫస్ట్ వారంలో అక్కడ నేను వస్తూ ఉన్నాను. రెండోది భీమవరం లూథరన్ చర్చ్ దగ్గరికి వస్తూ ఉన్నాను. అడ్రస్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను, చివరిలో చూస్తూ ఉండండి. అదేవిధంగా మరి మూడోది మరి అక్కడ మన రాజమండ్రిలో ఉన్నటువంటి గోకవరం నటరాజ్ థియేటర్కి వస్తూ ఉన్నాను. అక్కడికి కూడుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా 4వ బుధవారం ఎక్కడికి అంటే మన హైదరాబాద్ వైఎంసి దగ్గరికి వస్తూ ఉన్నాను. ఫస్ట్ ఫ్లోరే అక్కడ ఏంటది ప్యాట్నీ సెంటర్ అంట. ఓకే, ప్యాట్నీ సెంటర్కి రండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటాను నేను. నేను వస్తున్నటువంటి ప్రతి యొక్క ప్రాంతం కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవైలబుల్గా ఉంటాను. తప్పకుండా రండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని పంపిస్తాడు. దేవుడే మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి విడుదల ఇచ్చి ఆయన నామాన్ని మహిమ తెచ్చుకోండి గాక. మీ ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఖచ్చితంగాను. ఎందుకంటే యాక్చువల్గా ఫస్ట్ వీక్ నేను ఇక్కడ సికింద్రాబాద్ అనుకున్నాను, కానీ ఫస్ట్ పడింది కాబట్టి మరి దాన్ని మరి వేరే ప్రాంతానికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ మాత్రం మరి నేను వైఎంసీకి వస్తాను ఖచ్చితంగాను. విజయవాడ సెకండ్ వీక్, థర్డ్ వీక్ అన్నది మరి రాజమండ్రి, ఫోర్త్ వీక్ అన్నది విశాఖపట్నం పెడదాన్ని ప్లానింగ్. ఓకేనా? దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, హోసన్నా మినిస్ట్రీస్ నుంచి ఒక పాట పాడి దేవుని మహింపరచుకుందాం. ఆమెన్. నా వలన ఎదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఎదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువ మ్రానుపై
రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మరలా ఈ విధంగా కలుసుకోవడానికి ఇచ్చినటువంటి మరి వర్ణింప సఖ్యం కానటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ దినాన్ని చూడలేనటువంటి వాళ్ళు ఎంతోమంది గతించిపోయారు. జీవితం అన్నది అమూల్యమైనటువంటిది ప్రియులారా. మరి నా బదులు మన దేవుడు తెలియనటువంటి ప్రజలకి ఒక మాట చెప్పనివ్వండి. ఎందుకంటే 5:11 కీర్తనల గ్రంథంలో చెప్తాడు కదా, ఆయనను ఆశ్రయించినటువంటి వారు ఎల్లప్పుడూ కూడా సంతోషంతో నింపబడి ఉంటారంట. మనిషి తనంతట తాను సంపాదించుకున్న డబ్బుతో ఆనందించలేడు. మనిషి తనంతట తాను మరి ప్రయత్నాలు చేసినటువంటి ఆ ప్రయత్నాలకి ఆ సంతోషాన్ని పంచుకోలేడు. అది ఎక్కడి నుంచి రావాల్సి అంటే నిన్ను సృష్టించినటువంటి, నీకు రూపం పెట్టినటువంటి, నీకు ఊపిరిదినటువంటి ఆ పరబ్రహ్మలో నుంచే నీ దగ్గరికి రావాలి. అందుకనే అక్కడ 2వ అధ్యాయం 26 మరి ప్రసంగిలో చెప్తాడు, భోజనం చేసి ఆయన అనుమతి లేకుండా సంతోషించు నరుడెవడున్నాడు అని చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఏదేమైనప్పటికీ తల్లిదండ్రులు పిల్లలకి ఎంత ఇంపార్టెంటో సృష్టించినటువంటి సృష్టికర్త కూడా మనకి అంత ఇంపార్టెంట్. ఆయన కానీ దూరం అయినట్లయితే మన బ్రతుకు అతలాకుతలంగా ఉంటుంది, అయోమయంగా ఉంటుంది, చీకట్లో ప్రయాణంగా ఉంటుంది. ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు తింటున్నామో, ఎందుకు కష్టపడుతున్నామో అది మనకి అర్థం కాదు. ఏదైనా ఒక పని చేస్తున్నాను అంటే దానికి అర్థం తెలియాలి, దాని వెనకాల ఒక ప్రయోజనకరమైనటువంటి విషయం ఉండాలి. అది లేకపోతే, అది తెలియకపోతే వేస్ట్ అది. కాబట్టి ప్రియులారా, ఈ రోజున నీ కొరకు నా కొరకు వచ్చినటువంటి దేవాతి దేవుడే తన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. తన జీవనాన్ని ఇవ్వడానికి, తన సంతోష ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన మనల్ని శ్రమ పెట్టడానికి కానీ, కష్టపెట్టడానికి కానీ, లేకపోతే దుఃఖం పాలు చేయడానికి కానీ, నరకం పాలు చేయడానికి కానీ, లేకపోతే నిన్ను ఇంకేదో అగాధంలోకి తీసుకెళ్ళిపోవడానికి ఆయన రాలేదు. కానీ మతాన్ని స్థాపించడానికి అంతకంటే రాలేదు. ఆయన ప్రముఖుడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఇది ఒక మతానికి, ప్రాంతానికి, లేదా ఒక కులానికి, జాతికి సంబంధించినటువంటి వాడు కాదు ఈ దేవుడు. అందరికీ కావలసినటువంటి వాడు. తల్లి తన గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఎలాగైతే ఆ ప్రేగుని అంటబెట్టుకొని ఆ శిశువు ఉంటాడో, ఆ ప్రేగు ద్వారా ఎలాగైతే ఆహారం వెళ్తూ తల్లి తీసుకుంటున్నటువంటి ఆ నీళ్ళైనా ఆహారమైనా సరే ఆ ప్రేగు ద్వారా శిశువుకి ఎలా అయితే వెళ్తుందో, అలాగా ఈ భూమి మీద ప్రతి మానవుడికి ఈ దేవుడైనటువంటి ఆయన ఆశీస్సులు, ఆయన దీవెనలు, ఆయన నడిపింపు, ఆయన జ్ఞానము, ఆయన వివేకము, ఆయన సంతృప్తి, సంతోషం ప్రతి ఒక్కరికి కూడా కావాలి. దేవుడని పేరు పెట్టి పిలవసరం లేదు, యేసుప్రభు అని పిలవసరం లేదు. ఒకవేళ నీకు నామోషిగా ఉన్నట్లేదు. ఈ భూమి మీద నిజంగా ఘనుడైనటువంటి వాడు, జ్ఞానవంతుడైనటువంటి వాడు, నోరున్నటువంటి వాడు, మనుషులతో మాట్లాడే దేవుడు ఎవరైనా ఉన్నట్లయితే నాకు కనిపిస్తే బాగున్నాం, ఆయన స్వరం నాకు వినిపిస్తే బాగున్నాం, లేకపోతే ఈ కష్టం నుంచి గట్టెక్కిస్తే బాగున్నాం, ఈ గండం నుంచి గట్టెక్కిస్తే బాగున్నాం, ఈ ఇబ్బంది సమస్యల నుంచి నన్ను విడిపిస్తే బాగున్నాం అని చెప్పి ఖచ్చితంగా ఆయన వస్తాడు. అలాగని చేసి క్రైస్తవులకు చూడకండి. క్రైస్తవులు నమ్ముకున్నారు కానీ వారికి సగం తెలిసి తెలియనటువంటి మిడిమిడి జ్ఞానంతో ఉండటం వల్ల సరైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోలేకపోతున్నారు. వాళ్ళ వైపు చూసినట్లయితే వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళ పొరపాటు కాదు, కానీ వారిని నడిపించినటువంటి నాథుడు, ఆ యొక్క సేవకులు అన్నటువంటి వారి వల్ల, మరి వారు తీసుకున్నటువంటి బైబిల్ ట్రైనింగ్ల వల్ల పొరపాటు ఇది. కాబట్టి ప్రియులారా, మనుషులు ఎవరు కూడా మిమ్మల్ని పోషించలేరు, మిమ్మల్ని బలపరచలేరు, మిమ్మల్ని స్థిరపరచలేరు, మీ చేయి పట్టుకొని నడిపించలేరు. ఆపత్కాలం వచ్చిందని అంటే ఆదుకునేటువంటి వాళ్ళు ఎవ్వరు రారు. అందుకని మనుషులను ఆశ్రయించటం కంటే యెహోవాను ఆశ్రయించటం ఎంతో మేలు అని చెప్పి వాక్యం రాయబడింది. ఈ బైబిలే మనకి మూలాధారం. నేను ఎక్కడ నడవాలో, ఏం చేయాలో, ఎలా ఉండాలో,
దుష్టుడి నుండి నువ్వుగా ఎలా కాపాడుకోవాలో అన్నీ కూడా ఈ బైబిలే మూలాధారం. కాబట్టి ప్రియులరా, ఖచ్చితంగా మరణం అన్నది ప్రతి ఒక్కరికి అది సామాన్యమే, సాధారణమే. ఎప్పుడు వస్తుందో తెలియదు. తర్వాత మరో జీవితం ఉంది, అగ్నిగుండం. అది కాలుతున్నటువంటి అగ్నిగుండం, మండే అగ్నిగుండం. ఒక్కసారిగా నువ్వు అడుగు పెడితే మాత్రం పొరపాటు కూడా నువ్వు రాలేవు. అక్కడ నీ పాప క్షమాపణలు ఉండవు. నీ శరీరం అనేటువంటి గూట్లో ఉంటుండగానే నీ ప్రాణాన్ని లేదా నీ ఆత్మను నువ్వు రక్షించుకోగలవు. అదైనా సరే క్షమాపణ అడిగితే, తండ్రి నన్ను క్షమించు, నువ్వెవరో నాకు తెలియక నేను పొరపాటు పడ్డాను నీ పట్ల. కాబట్టి తండ్రి, నువ్వు ఒక వెలుగంట, నువ్వే సత్యానివంట, నీవే మార్గానివంట. కాబట్టి ప్రభా, నీవుగా నాకు కనపరుచుకో, నీ స్వరం నాకు వినిపించి నా హృదయాన్ని నీ చేతుల్లో తీసుకో ప్రభా, నా మనసు నీ చేతుల్లో తీసుకో ప్రభా, నా బ్రతుకు నీ చేతుల్లో తీసుకో అయ్యా, నా జీవితం నీ చేతులకి ఇస్తున్నానయ్యా. ఇగో నా భార్య బిడ్డలు, అలాగే నా భర్త పిల్లలు, ఇగో నీ చేతులుగా చెప్తున్నానయ్యా. ఖచ్చితంగా అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా, అందుకని ఖచ్చితంగా మనం వెలుగుంటుండగానే త్రోవను ఎత్తుకోవాలి, వస్తువులు పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలండి కాక. తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదంటారు కదా, లోక సామెత. అటు విధంగానే ఈ పరిస్థితి కూడా అంతే. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలని విత్తనాలు మన హృదయమైన నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయను కాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక. ఆమెన్. రైట్, రండి. దేవుడిని తెలుసుకున్నటువంటి ప్రజలకి నా వంతు ఒక మాట చెప్పనివ్వండి. అందరికీ వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎలా జరుపుకున్నారు క్రిస్మస్ పండుగలన్నీ కూడా? చక్కనైన రీతిలో ఎప్పుడూ లేదు, ఎన్నడూ లేదు. మరి ఈ తుఫాను ఈ విధంగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఇలా మూసిపెట్టింది. అది మనుషుల యొక్క అనవసరమైనటువంటి లేకపోతే నిర్లక్ష్యం. ఆయన నిర్లక్ష్యమే ఇది సాదృశ్యం, దీనికి సాదృశ్యం. ఎందుకంటే మనందరం నిద్రపోతుంటే అపవాది గంటలు వేస్తాడు, గెంతులు వేస్తాడు. అపవాది గంటలు లేచి గెంతులు వేస్తాడు. తన ఇష్టానుసారమైనటువంటి ఆనంద ఉత్సవాలతో వాడి పండుగ చేసుకుంటాడు. అది దేవుని స్తోత్రం కలని కాక. భక్తి బాగా చల్లారిపోయింది, ఎక్కడ చూసినా ఏమీ లేదు, అంతా హంగామే కానీ అసలంటూ ఏమీ లేదు. దేవుని స్తోత్రం కలని. అలాగంటే మనకి ఎంత శౌర్యం వచ్చేస్తుందో, ఎంత పౌరుషం వచ్చేస్తుందో తెలీదు. దేవుని స్తోత్రం కలని కాక. మనసారా ఎప్పుడైనా ఒకటి ఆయన ఏమంటాడు అంటే, నీ జీవితాంతం కూడా నిర్భయులుగా ఉండేటట్లు ఆయన నిన్ను విడిపించడానికి వచ్చాడని చెప్పేసి 1 అధ్యాయం 74, 75 అంటాడు అక్కడ లూకా సువార్తలో. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగి చేశాను. అంతవరకు మనం భయంతోనే ఉన్నామని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. మీరు వణుకుతో ఉన్నారు, మీరు చెరసాలలో ఉన్నారు. ఇక్కడ ఏమంటాడు ఇక వాక్యం కూడాను 61 అధ్యాయము యెషయా గ్రంథంలో చూసుకున్నట్లయితే, అలాగే 4:18 లూకా సువార్తలో చూసుకున్నట్లయితే, చెరలో ఉన్నవారిని విడుదల చేయటానికి, బంధింపబడి వారిని విముక్తి కలిగించడానికి, నలిగిన హృదయాలకు దృఢపరచడానికి, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును ఆయన వచ్చి ఉన్నాడు. మనం ఆనందించాలని, ఆరోగ్యంతో నిండి ఉండాలని, సంతోషం చేత ఎగిరి గంతులు వేయాలని, ప్రతి క్షణం కూడా స్తుతులు చెప్పాలని, ఆయనను బట్టి మనం గర్విష్ఠులుగా ఉండాలని, ఆత్మీయ గర్వంతో నిండాలని, అనేక మందికి సాక్ష్యార్థమై ఈ భూమి మీద వెలిగింపబడాలని, అనేక మందికి ఆయనను చూపించాలని, ఆయన ముందుగుండానే వచ్చి మనకి మాదిరికరం చూపించి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఊరికనే రాలేదు ఆయన. కాబట్టి ఇక్కడ విషయం మనం గ్రహించేది ఏంటంటే, ఆయన యందు మనం మనసు పెట్టకుండా, ఆయన మీద మనం పడకుండా, ఆయన చేతిని మనం పట్టుకోకుండా, ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోకుండా, ఆయన మాట వినకుండా మనంతట మనమే మన దారెత్తుకుంటున్నాం. పూర్వం ఎలాగుండే వాళ్ళమో అదేవిధంగా ఇప్పుడు కూడా మన నడవడికి అలాగే ఉంటుంది. ఏదైనా వచ్చిందంటే మొదలు హడావిడి చేసి పడేస్తాం. ఓ క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్, ఓ పునరుత్థాన దినం పునరుత్థాన దినం పునరుత్థాన దినం, ఓ గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేది ఈ 3 పండుగలే. నేను అన్నది ఏంటంటే, పండుగ జరుపుకోవద్దని కాదు, జ్ఞాపకం చేసుకోవద్దని కాదు, ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడని చేసి. ఈ రోజున ఏంటంటే దేవుడే, ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు, ఆయనే రక్షకుడు,
ఆయన తప్ప ఇంకెవరు కూడా రక్షించడానికి వచ్చినా వాళ్ళ వల్ల కాదు. అది కరెక్ట్. అది ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిపాలిస్తున్నాడు. ఈ మూడు కరెక్టే. అది ఎందుకేంటంటే అతనిలో ఉన్నటువంటి గుజ్జు అంటే లోపల ఉంటుంది. గుజ్జు చూసారా? ఇప్పుడు మనం మటన్ మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, మనం మటన్ వండుకున్నాం కదా క్రిస్మస్ నాడు. ఆ మటన్లో బోన్ ఉంటుంది. ఆ బోన్ లోపల ఉన్నటువంటి ఆ గుజ్జు ఉంటుంది. దాన్ని ఏమంటారు? దాన్ని మూలిగా. ఆ మూలికని మనం ఎలాగైతే మనం పీల్చేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది, అది చాలా రుచికరంగా ఉంటుంది అది కదా. తినేటప్పుడు అది ఖచ్చితంగా అది పడాలి. అది ఎక్కడో నేను విన్నాను కూడాను, ఆ మూలికలు కానీ అక్కడ పెద్దలు కానీ వేయిపోతే వెంటనే పెళ్లిలోంచి లేచి వెళ్ళిపోతారంట. అది ఆనవాయితట. అది వాళ్ళకన్నట్టు ఏంటంటే ఆ మూలికను మనం పట్టుకోవాలి, అంతేగాని దుమ్మును చూసి మురిసిపోవటం కాదు, ఆ ఎముకను చూసి మురిసిపోవటం కాదు. ఆహా ఓహో నాకు ఎంత పడిందో ఎంత పెద్దదిందో ఎంత చక్కగా అని చెప్పి అలా కాదు. అది పీల్చుకోవాలి. ఆ లోపల ఉన్నటువంటి ఆ గుజ్జుని పీల్చుకొని ఆనందంతో దాన్ని అనుభవిస్తూ దాన్ని తీసుకోవాలి. అప్పుడే మజాగా ఉంటుంది. అంతేగాని పై చూసి మురిసిపోవటం కాదు. యేసుప్రభు రక్షకుడే. ఈ రోజున ఏంటంటే యేసుప్రభు దేవుడు, యేసుప్రభు రక్షకుడు, యేసుప్రభు కొనియాడబడతాడు, యేసుప్రభు గొప్ప తండ్రి, యేసుప్రభువే అన్నీ కాపాడు దేవుడు. అవును, ఆయన చిత్తం లేకుండా ఏం జరుగుతుంది? ఆయన దయ, ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ముందు చిత్తమంతా కూడా నీ మీద పెట్టాడు. నీ దగ్గరికి వచ్చాడు ఆయన, నీలోనే పెట్టాడు ఆయన. నువ్వు ఒక చిత్తంగా మారాలి ఇతరులకి, నువ్వు ఒక జ్ఞానిగా మారాలి ఇతరులకి, నువ్వు ఒక ఆశీర్వాదకరంగా మారాలి ఇతరులకి, నువ్వే దీవిస్తుండాలి. ఇప్పుడు నువ్వు దీవించాలంటే ఇంకా ప్రైమరీలోనే ఉన్నావు, నువ్వు ఇంకా ఎల్కేజీ యూకేజీ మాత్రం చదువుతున్నావు, ఇంకా ఎలిమెంటరీ స్కూల్లోనే ఉన్నావు. ఏంటో తెలియనటువంటి పరిస్థితి. ఇంకెప్పుడు ఈ క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది నీ హృదయంలోనికి? ఎప్పుడు వస్తుంది ఈ యొక్క కొత్త సంవత్సరం? కనీసం ఈ కొత్త సంవత్సరాలు వస్తూనే ఉన్నాయి, కొత్త సంవత్సరాలు, పండగలు వస్తూనే ఉన్నాయి, వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు బయట చూస్తే వాదనలు, ఆర్గ్యుమెంట్లు, హై డూమ్ డామ్ డిస్క్ అని చెప్పేసి రకరకాలైనటువంటి, కానీ అసలైనటువంటి విషయాన్ని ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఆయన ఏమంటాడని అంటే, నేను నా స్థానంలో నేను నిలబెట్టడానికి వచ్చాను, నా అధికారం నీకు ఇవ్వడానికి వచ్చాను, నా ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి వచ్చాను. చూడండి 10:16 లోకసువార్తలో, నీ మాట వినివాడు నా మాట వినను, నిన్ను నిరాకరించేవాడు నన్ను నిరాకరించను. ఎంత స్థాయి ఇచ్చేసాడు చూడండి. అంటే ఈక్వల్ టు గాడ్. అందుకని 3:22 ఆదికాండంలో కూడా అంటాడు కదా, ఆదమా నువ్వు కూడా మా బోటు వాడివే, ఆదాము కూడా మనలాంటి వాడే. ఏముంది చూడండి, అది చూడండి, ఆ విషయం చూడండి, ఒకసారి గమనించండి. 1-10 సార్లు మీరు చదివి దాన్ని ఆలోచించండి ఒకసారి. చదివడం కాదు, పైన అలా చదివడం కాదు. ఆయన సత్యము, కొంతమంది అయితే చదివేటప్పుడు ఆయన సత్యము కేడుమును డాలనై ఉన్నది, ఆయన సత్యము కేడుమును డాలనై కాదు, ఆయన సత్యము కేడుమును డాలనై ఉన్నది. 91వ సంకేతంలో ఉంటుంది. చీకట్లో సంచరించి తెగులునికైనను, పగటి వేళ ఎగురు బాణంకైనను, మధ్యాహ్నం మంది పాడు చేయ రోగమునికైనను నేను భయపడుకుందును. ఆయన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల చాటున నేను భద్రపరచబడి. ఏం చక్కనైనటువంటి ఏ తెగులును నా గుడారం నాకు సమీపించదు. ఎందుకు అంటే ఆయన నీలోకి వచ్చేసాడు. ఆయన నువ్వు ఎప్పుడైతే ఇష్టపడ్డావో ఆయన నీలోకి వచ్చేసాడు. ఆయన ఇప్పుడు నువ్వు ఆయన కలిసి ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఆయన జీవితాంతం కూడా నిర్భయంగా నువ్వు జీవించడానికి అని చెప్పేసి నీ గురించి ఆయన వస్తే, నువ్వు వచ్చేమో ఆయన దేవుడు కాబట్టే మరి శరీరం కలవకుండా పుట్టాడు. ఆయన దేవుడు కాబట్టే సమాధిలో చనిపోయి మళ్ళీ తిరిగి 3వ దినాన్ని లేచాడు. ఆయన దేవుడు కాబట్టి అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుడు కాదనే ఏముంది? నువ్వు ఎంతకీ ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఎప్పుడు నువ్వు పొందుకుంటావు, ఇతరులకి ఎప్పుడు నువ్వు దీవెనకరంగా మారుతావు. మీరు దైవంలో నేనే చెప్పాను కదా అని చెప్పేసి అంటాడు అక్కడ 10:34. ఎక్కడ? యోహాను సువార్త. మీరు సర్వోన్నతుని యొక్క కుమారులు, దైవములు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అవ్వాలి అంటే ఫస్ట్ ఏంటంటే మనం ఆయనతో అటాచ్మెంట్ అయిపోవాలి. ఫస్ట్ ఆయన అర్థం చేసుకోవడానికి చూడాలి. అతను అర్థం ఎప్పుడు చేసుకుంటాం? ఎల్కేజీ యూకేజీ ప్రైమరీలో ఉంటే ఇంకెప్పుడు అప్పర్ ప్రైమరీకి వెళ్తాం, ఇంకెప్పుడు హై స్కూల్కి వెళ్తాం, ఇంకెప్పుడు కాలేజీకి వెళ్తాం. ఇంకా ఓనమాల్లోనే ఉండిపోయాం. ఓనమాల తర్వాత అక్షరాలు రావాలి, అక్షరాల తర్వాత గుణింతాలు రావాలి, అక్షరాలు వచ్చిన తర్వాత చిన్నవి అలా, ఆట, ఇలా, ఈగ, ఇవన్నీ కూడా ఇలా రాస్తాం. చిన్నవి 3 అక్షరాలు అలాగా. పడవ, నడక, తడక, ఇవన్నీ కూడాను. గుణింతాలు వచ్చాయనుకోండి, పాట, మాట,
కాడ, రాట ఇవన్నీ కూడా ఇలా దీర్ఘాలతో రాస్తాం. అవునా? ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? అవి అక్షరాల్లో ఉండిపోయాయి. ఇంకా గుణింతాలు ఎప్పుడు వస్తాయి? గుణింతాలు వచ్చిన తర్వాత పదాలు వస్తే కొన్ని వాక్యాలు వస్తే పేరాలు అవుతాయి. ఆ పేరాలు చదవాలి. పేరాలు చదివిన తర్వాత పాఠాలకు వెళ్ళాలి. పాఠాలు చదివిన తర్వాత పుస్తకాలు తిరగేయాలి. ఎప్పుడు వస్తాయి అవన్నీ? ఇంకా డౌన్లోనే ఉండిపోయాం మనం. దేవుని స్తోత్రం గారిని కాక జీవితాంతం కూడా నేర్చుకోవడమే. జీవితాంతం కూడా బైబిల్ శంఖలో బైబిల్ పట్టుకెళ్ళిపోయి అంటే ఒకటి తర్వాత పుస్తకం పట్టుకెళ్ళిపోయి వారం ఎప్పుడు నువ్వు ఆశీర్వదకరంగా మారుతావు? ఎప్పుడు నువ్వు ప్రభువుగా మారుతావు? ఎప్పుడు ప్రభువులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు నువ్వు అనుభవించి తొలగిస్తావు? ఎప్పుడు నువ్వు అధికారం ఆధిపత్యం సంపాదించుకుంటావు? ఎప్పుడు నీ మాట అంటే అపవాదునికి బెదిరిపోయి ఆవిడ దూరం పరిగెడతాడు? నువ్వే కష్టాలు మునిగిపోతే నువ్వు ఇతర కష్టాలు ఏం తీరుస్తావు? నువ్వే అప్పుల్లో మునిగిపోతే ఇతర అప్పుల గురించి నువ్వేం ప్రార్థన చేస్తావు? నీ పిల్లల్ని నువ్వు అదుపు చేసుకోలేకపోతే ఇతర పిల్లల గురించి నువ్వేమి మరి ప్రార్థన చేసి వాక్యం చెప్తావు? దేవుని స్తోత్రం కలిగిన కాక కమాండ్ చేయాలి. డిమాండ్లు కమాండ్ చేయడానికి వచ్చాడు ఆయన, పెద్ద హీరో. అంతేగాని ఊరికనే లబోదిబో ఏసయ్యా తండ్రి నాయనా దేవా నా గురించి చనిపోనావా తండ్రి నాయనా ఎంత పని చేసావు నాయనా తండ్రి అయ్యా వద్దు. ఆ ఏడుపులు వద్దు. అందుకని అమ్మలారా మీరు నా గురించి ఏడవకండారా, మీ పిల్లల గురించి మీ గురించి ఏడండి. నా గురించి ఏడింది ఎందుకు ఏడుస్తారు? మీరు ఏడుస్తున్నారని చూసి నేను బుదిరించడానికి వచ్చాను. నేను ఆ ఏడుపు తీసేయడానికి వచ్చాను. ఇంకా తండ్రి నాయన నా గురించి ఎందుకు ఏడుస్తారు మీరు? నో, వద్దు, ఆఫ్ చేయండి. ఆ శోకాలు ఏడుపులు రాగాలు మానేసి ఎగిరి గంతులు వేయండి, స్తోత్రం చెప్పండి. మీకు స్వతంత్రం వచ్చింది. మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను, జైల్లో నుంచి విడిపించడానికి. ఆ పోలీసుడికి కట్టవలసింది కట్టేసిన పెనాల్టీ. మీరు ఇంకేం బాకీలు లేవు. జీవితాంతం కూడా ధైర్యంగా ఆరోగ్యంతో మీరు నన్ను ఆరాధించండి. నా దగ్గర ఉన్న మొత్తం అంతా కూడా నేను ఎక్కడున్నాను అంటే మీలోకి వచ్చేసాను. ఎప్పుడైతే మీరు ఇష్టపడ్డారో అప్పుడు మీలోకి వచ్చేసాను. ఎందుకంటే మీలో ఉన్న కలంకం అంతా కూడా నేను కడిగేసుకున్నాను. మీ శరీరాలు నేను ఆలయంగా చేసుకున్నాను, మీ హృదయాలు నా ఆలయంగా చేసుకున్నాను. మీలో నివసిస్తాను. నేను వారిలో నుండి జీవించి సంచరించేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు భూమి మీద దేన్ని బంధిస్తే అది బంధింపబడుతుంది, అది పరలోకంలో బంధింపబడుతుందంట. దేన్ని మీరు విడిచిపెడితే అది పరలోకంలో విడుదలైపోతుందంట. ఎంత ఆధిక్యత ఇచ్చాడు చూడండి. దాన్ని మీరు గమనించుకోవాలి. ఎప్పుడు ఎంతకైనా వింటారు. ఆ ఫ్యాన్ల కింద కూర్చొని, ఏసీల కింద కూర్చొని నడలు నొప్పులు వచ్చేసి, ముడుకులు నొప్పులు వచ్చేసి, కిడ్నీలు బాధలు వచ్చేసి, జబ్బులు వచ్చేసి, జ్వరాలు వచ్చేసి, అందుకని అపవాదిగాడు మనల్ని దున్నుకుంటాడు, మన శరీరాన్ని దున్నుకుంటాడు, మన అప్పుల ఊబుల్లోకి తీసుకెళ్ళిపోయేట్టు చూసుకుంటాడు, మనకి విశ్వాసం లేకుండా అవిశ్వాసం లోతుల్లోకి వెళ్ళిపోయేట్టు చూస్తాడు. మన పిల్లల దగ్గర ఆట ఆడుకుంటాడు. రారా అది బాగుంది, రారా ఇది బాగుంది, రారా అది టేస్ట్ చేయి, ఇది టేస్ట్ చేయి. తాగుబోతులుగా తిరిగిపోతులుగా అపవాదిగాడు చేసుకునే పని. అందుకనే ఈ తుఫాన్లు గిఫాన్లు ఇవన్నీ ముసుర్లు ఎప్పుడైనా జరిగిందా? మనం నిద్రపోతున్నాం మనం. అందుకని అంచుకాలంలో ఉన్నాం. ప్రేమ చల్లారిపోయి అక్రమాలు విస్తరింపబడినటువంటి దినాలు వస్తాయి రోయ్ అని చెప్పేసి ముందే చెప్పేశాడు అయ్యగారు. డాడీ ముందే చెప్పేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియులారా కొంచెం మనసు పెట్టండి. అసలు ఏంటి అతని లోతేంటి, పల్లం ఏంటి, అసలు ప్రేమ ఏంటి, అతని ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యం ఏంటి, ఆయన ఇచ్చిన అధికారం ఏంటి, ఆధిపత్యం ఏంటి, అందులో ఉన్నటువంటి అది పట్టుకోండి. ఫస్ట్ అది పట్టుకోవడానికి ట్రై చేయండి. దేవుని మహిమ కలుగునుగాక. క్రిస్టియానిటీ ఇది మతం కాదు. ఇది నిన్నే ఎవరికో చెప్పాను నేను. ముస్లిమిజం, హిందూయిజం, బౌద్ధియిజం, జైనిజం, ఐఎస్ఎం ఇజం అంటే మతం. క్రిస్టియానిటీ అంటారు, క్రిస్టియనిజం కాదు. క్రిస్టియానిటీ NITY హల్లెలూయా. కాబట్టి ఈ దేవుడు మించిన దేవుడు ఎవరున్నారా బాబు? ఆయన ఎక్కడ లేడు, మీలోనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోజు బైబిల్ చదవండి, వాక్యం చదవండి. దేవా ఇదిగో నా హృదయ ధ్యానాలు, నా నోటి మాటలు నీకు ఇంపైనటువంటి సువాసనగా ఉండను గాక. ఇక జీవించేవాడిని నేను కాదు, క్రీస్తే జీవిస్తున్నాను నాలో అని చెప్పేసి అడగండి. నేను కాదు, నువ్వే జీవిస్తున్నావు. నీ ఇష్టానుసారంగా, నీ ప్రజలందరికీ నన్ను ఒక సాధనంగా, నీ ప్రజలందరికీ నన్ను ఒక పాత్రగా, పనిముట్టుగా వాడుకో. ముందు నా కుటుంబాన్ని నన్ను వదిలిపరిచి, భద్రపరిచి, అభివృద్ధిపరిచి అనేక మందికి ఆశ్రయంగా ఉంచు ప్రభువా, యేసు నామములో ఉండను గాక అని చేసిన వంట చాలు. తెల్లారి లేసింది. నువ్వు ఏదంటే అదే. ఇంకా నీ నోటితోనే శాపాలు పెడుతుంటే ఇంకేమవుతాయి? ఇంకా నీకు శాపాలు. హల్లెలూయా. దేవుడి మాటలని విత్తనాలు మీ హృదయం నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పసి వాడికి ఫలింపు చేయను గాక. ఆమెన్.
రండి ఒక సాక్ష్యాన్ని మనం విందాం. ఇప్పుడు 21 సంవత్సరం నాకు పిల్లలు లేరు. నేను ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు అన్నీ భరించాను, చాలా భరించాను, చాలా ఓపికతో ఉన్నాను. ఒకరోజు ప్రేయర్కి వెళ్ళాను, పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత సంవత్సరంలోనే నేను కలిసి పోయాను. ఇప్పుడు పాస్టర్ గారు ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు సవాల్ విసిరారు, మీసం తిప్పి తొడకొట్టి సవాల్ చేశారు. సవాల్ చేసినప్పుడు నేను అలా సవాల్ చేస్తున్నారు, ఇది జరుగుతుందా అని నేను అనుకున్నాను. కానీ దేవుడి అద్భుత కార్యం చేసాడు. పాస్టర్ గారు చాలా మందులు వాడాను, చాలా హాస్పిటల్ తిరిగాను, కానీ దేని వల్ల నాకు అవ్వలేదు. పాస్టర్ గారు ప్రేయర్ చేసిన తర్వాత ఇది బాబుని చక్కని బాబుని దేవుడు నాకు ఇచ్చాడు. పాస్టర్ గారికి దేవుడికి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మహోన్నతుడి తండ్రి, జీవం గల దేవ స్తోత్రాలు చెల్లిస ప్రభా. సర్వాధికారి ఏదేమైనప్పటికీ తండ్రి ప్రభా, మీ అమూల్యమైనటువంటి ధనాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, విడుదలని, స్వేచ్ఛ, స్వతంత్రాన్ని పరలోకం నుండి మీరు మాకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం ప్రభా. మరి ఈ దినాన్ని తండ్రి ప్రభా నాయన, మరి చక్కనైన రీతిలో మీరు ప్రేరేపించినటువంటి నీ కుమారుడు తండ్రి ప్రభా డాక్టర్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. నా దేవా, నీకు లెక్కమించిన కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభా. మరి చంద్రపాల్ గారిని బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి, రక్త సంబంధాలు బట్టి, తల్లి గారిని బట్టి మీకు లెక్కమించిన స్తోత్రాలు. ఆయన బలపరచండి, స్థిరపరచండి, బలమైనటువంటి నీ చేతితో వారిని పట్టండి ప్రభా. దుష్టుడు ముట్టుకోకుండా చుట్టూ కంచె వేసి కాపుదలు ఉంచండి. మీ ఆత్మలో ఆనందించే రీతిగా తండ్రి ప్రభా వారిని హెచ్చించండి ప్రభా. అటు విధంగానే తండ్రి ప్రభా ఎంతమంది అయితే నా తండ్రి ప్రభా ఈ యొక్క పని నిమిత్తం, ఈ సువార్త విస్తరణ కొరకు నా తండ్రి ప్రభా వారి కష్టార్జితాన్ని ఫలంగా పెట్టడానికి మీరు మీ ప్రేరేపణ చేత ముందుకు వచ్చారో వారందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ అనర్థాలు, ఆటంకాలు రాకుండాను గాక, ఏ ఆపదలు కూడా సంభవింపబడకుండా గాక, ఎల్లప్పుడూ నీ ఆత్మచేత ఆశీర్వదింపడదురు గాక. తండ్రి నీకు లెక్కమించిన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, అలాగే నా తండ్రి ప్రభా మరి ఎంతమంది అయితే నాయన మరి నువ్వు ఏర్పాటు చేసిన స్థలానికి రాబోతున్నారో వారందరూ ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ వారు సంతోషం చేత, ఆనందం చేత గంతులేసుకొని వారి గృహాలకు చేరుగాక. అటు దీవెన, అట్టి ఆశీర్వాదం తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఇక్కడ చూస్తున్న ప్రేక్షకులు అందరినీ కూడా మరోసారి జ్ఞాపకం చేసుకుని ప్రభా, పట్టుకున్నటువంటి జల తైలాలు తండ్రి ప్రభా 30 60 100 ఫలింపబడిన గాక. తండ్రి ఎక్కడ వేసినప్పటికీ, ఎక్కడ జల్లినప్పటికీ, ఎవరు త్రాగినప్పటికీ వారిలో ఉన్నటువంటి అపవాది పెట్టినటువంటి ఆ మోట్లన్నీ కూడా పడపంచలైపోయినాక వేస్తున్నాముల తండ్రి ప్రభా. ఆ నరాల బలహీనత, ఎముకల బలహీనత, అలాగే శరీర బలహీనత, మా ఆర్థిక ఇబ్బందులు అన్నింటి నుంచి విడుదల పొందుకుందరుగాక వేస్తున్నామంలో మహిమ ఘనత ప్రభావాలు మరోసారి పొందుకోమని యేసయ్య నామమున స్తుతిస్తూ వినయపూర్వకంగా గడి వేడుకొని పొందుకొని నా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాంత ఏక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబానికి, మన రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి, మన దేశ ప్రజలందరికీ, భూ ప్రజలందరికీ కూడా శాశ్వతమైనటువంటి ప్రేమ వారిని దర్శించి మన నేత్రాలు వెలిగించి, ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగించి, అద్భుత ఆశ్చర్యకాలు జరిగించి, ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.